సో ఫ్రెండ్స్, ఈ జనాలు ఏంటి కథ ఏంది అనుకుంటున్నారు కదా. సో ఇది నిజంగానే మన ఇండియాలో కాదు, దుబాయ్లోని శివాలయం. ఇది డేరా దుబాయ్లో ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి, నేను కూడా నమ్మలేకపోయాను నిజంగా ఇంత పబ్లిక్, ఇంతమంది ఆ శివాలయానికి అసలు ఇంటికాడ మన ఇండియాలో ఇంత పబ్లిక్ ఎట్లా ఉంటారో సేమ్ అట్లనే లైన్లో అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో శివనాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా. ఈ రోజు నాకు ఆజ్ఞ రావచ్చు అంటే నేను ఇది ఎప్పుడో తీసిన వీడియోనే కావచ్చు, కానీ నేను ఇది శివాలయంకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో, రీసెంట్గా తీసిన వీడియో అయితే కాదు. కానీ నాకు టైం వచ్చింది, ఇప్పుడు శివుని ఆజ్ఞ వచ్చినట్టు కావచ్చు. అందుకోసమే అని చెప్పి నేను దర్శించడమే కాదు, మీరు కూడా దర్శించుకోవాలని చెప్పి ఈరోజు నాకు నా పాత వీడియోలన్నీ డిలీట్ అయిపోయినా కూడా మళ్ళీ ఈ వీడియో అనేది నాకు రికవరీ అయితే అయ్యింది. సో దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పి ఈరోజు నాకైతే కుదిరింది. సో ఇంత పబ్లిక్, ఇంత జనాలు, మీరు ఆ శివుణ్ణి చూడాలి అంటే మేము దగ్గర పొద్దున పోతే అంటే దగ్గర ఒక 4 గంటలు 3 గంటలు అయితే ఆ క్యూ లైన్లో నిలబడ్డాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. లేడీస్ అయితే సపరేట్గా వెళ్ళిపోతున్నారు. ఇందులో చాలా మంది మన ఇండియన్సే ఉన్నారు. మొత్తం మంది లోపలైతే ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు అనేది ఉన్నాయి. సో శివుని లింగంతో పాటు అంటే మనకు సైడ్లో అయితే మీరైతే చూడొచ్చు. మీకోసం అని చెప్పి నేను వీడియోని అయితే కొంచెం ఆ క్లిప్ అనేది, అసలు లోపల సీసీ కెమెరాలు ఉంటాయి, ఒకవేళ మొబైల్ కూడా గుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కెమెరా కనబడకుండా కొంచెం నేను తప్పించుకుని వెళ్ళిపోయినా, లేకపోతే నా మొబైల్ అనేది తీసుకునే వాళ్ళు చూసేసారు ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నానని చెప్పి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, శివుని లింగం అనేది ఉంటది. సో అక్కడ లోపలికి వచ్చేసి ప్రతి ఒక్క దేవుని విగ్రహం అనేది ఉంటది. అందరూ కూడా నమ శివాయ అని చెప్పి అరవడం మొదలు పెట్టారు. సో ఆ లోపలికి వెళ్ళడము, అక్కడ పక్క పొంటే మన ఇండియాలో ఉన్నట్టే హుండీలు కూడా ఉంటాయి. చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, వెళ్ళాలనుకున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళండి. డేరా దుబాయ్, అక్కడ మీకు శివాలయం అయితే ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. పక్కనే సముద్రం కూడా ఉంటది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటది. ఓం నమ శివాయ. ఈ రోజు నాకు ఆజ్ఞ నచ్చింది. సో మీరు కూడా అందరూ కూడా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. శివుని దర్శించుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్.